మొట్టమొదటిగా అసలు రాముల వారి జన్మం ఏ విధంగా జరిగిందో మనందరికీ తెలుసు. ఆ దశరథ మహారాజు తన యొక్క భార్యలైనటువంటి సుమిత్ర, కైకేయి వీళ్ళ ముగ్గురికి కూడా ఆ స్వామివారి ప్రసాదాన్ని అంటే అగ్నిహోత్రుడు ఇచ్చినటువంటి పాయస ప్రసాదాన్ని అందించడం వల్ల ఆ కౌసల్యాదేవికి రాముడు జన్మించడం జరిగింది. ఆ కౌసల్యాదేవి గర్భమున రాముడు చైత్ర శుద్ధ నవమి నాడు జన్మించారు కాబట్టి పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో స్వామివారు జన్మించారు కాబట్టి ఆ యొక్క శ్రీరామనవమి ఆ రోజు జరుపుకుంటున్నాం అందరం కూడా. రామ కళ్యాణాన్ని కూడా ఆ రోజు అద్భుతంగా జరుపుకుంటున్నాం. అందరికీ తెలిసిన విషయమే రాముడి యొక్క జన్మదినం రోజే రామ కళ్యాణం కూడా చేసుకోవడానికి కారణం ఇదే. ఎందుకంటే ఎక్కడైనా సరే సీతారాములు అంటారు తప్ప ఒక్క శ్రీరామచంద్రుడి విగ్రహం ఏ ఊళ్ళోనూ ఉండదు. ఖచ్చితంగా సీతాదేవితో ఉన్నటువంటి విగ్రహమే ఉంటుంది. కానీ మీరు కృష్ణాలయాలు ఏవైనా వెళ్తే గనక కృష్ణుడి విగ్రహం ఒకటే ఉంటుంది. రుక్మిణీదేవితో ఉండకపోవచ్చు గానీ విగ్రహం మాత్రం ఒకటే ఉంటుంది. వెనకాల ఆవు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. కానీ రాముడి విగ్రహం ఎక్కడైనా సరే సీతాదేవితో కలిసి ఉంటుంది. కాబట్టే సీతారాముల కళ్యాణం ఆ రోజు ధర్మం కోసం నిలబడ్డాడు కాబట్టి, ధర్మమే మూలంగా బతికాడు కాబట్టి తన జీవితం అంతా కూడా ధర్మాన్ని 10 మందికి చెప్పడం కోసం, ఆ ధర్మమే మనల్ని నిలబెడుతుందని చెప్పడానికి ధైర్యంగా ఉండడానికి ఏది కోల్పోయినా సరే ధైర్యాన్ని మాత్రం కోల్పోకూడదని మన మనుష్య జాతికి చెప్పినటువంటి ఏకైక దేవుడు రాముడనమాట. అందుకే మనకి మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నారసింహావతారం, పరశురామావతారం, అలాగే రామావతారం, కృష్ణావతారం ఇలా అనేక అవతారాలు ఉన్నప్పటికీ కూడా రామావతారంలో చేసినటువంటి లీల ధర్మం కోసం నిలబడినటువంటి ఆ పద్ధతి ఇంక ఏ అవతారంలోనూ మీకు కనబడదు. కాబట్టి రాముడు ధర్మం కోసం అంటే పితృవాక్య పరిపాలకుడు, ధర్మం కోసం అంటే రాత్రి పిలిచి నీకు రేపొద్దున్న పట్టాభిషేకం చేస్తాము. ఈ విశ్వమంతా నీదే అని చెప్పి ఈ యొక్క కిరీటాన్ని రేపొద్దున నీకు అలంకరిస్తాము, పట్టాభిషేకం చేస్తామని చెప్పి పొద్దున చెప్పి, సాయంత్రం పిలిచి లేదు కైకేయి వరం అడిగింది నువ్వు 14 సంవత్సరాలు అరణ్యవాసం వెళ్ళాలని చెప్తే, వెంటనే సరే నాన్నగారు అని చెప్పి వెళ్ళిన మహానుభావుడు రాముడనమాట. అంటే మనకి వచ్చే అనేక కష్టాల్లో ఒక్కసారి రాముడు పడిన కష్టాలను గనక మనం తలుచుకుంటే అవన్నీ మటుమాయం అయిపోతాయి. ఎందుకంటే పొద్దున్న పిలిచి నీకు సామ్రాజ్యం ఇస్తానని సాయంత్రం 14 ఏళ్ళు అడవిలో ఉండాలంటే ఎంత విరిగిపోతుందండి మనసు ఎవరికైనా. కానీ రాముడు దాన్ని కూడా తట్టుకుని ధైర్యంగా నిలబడ్డాడు. అంటే దేని జీవితంలో ఏది కోల్పోయినా, ఎన్ని అవమానాలు జరిగినా, ఎంతమంది నిన్ను ద్వేషించినా, ఎంతమంది ఏ విధంగా నిన్ను పడగొట్టాలని ప్రయత్నించినా ధైర్యం కోల్పోకూడదు. ధైర్యమే మనల్ని నిలబెడుతుంది. అందుకే ధైర్యలక్ష్మి ఎప్పుడూ మనతో ఉండాలి. ధైర్యలక్ష్మి ఉంటే మిగిలిన ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఆ సంతానలక్ష్మి, విజయలక్ష్మి, వరలక్ష్మి, వైభవలక్ష్మి ఇవందరూ కూడా ధైర్యలక్ష్మి ఉంటే మన దగ్గరికి ఖచ్చితంగా వస్తారని చెప్పడం ఈ యొక్క తత్వంలో ఒక అర్థం అనమాట. కాబట్టి రామతత్వంలో ఎప్పుడూ కూడా ధైర్యం, ఆ ధైర్యానికి మూలం ధర్మం. అంటే మనం ధర్మంగా ఉంటే ఎప్పుడూ కూడా మనతో ధైర్యం నిలబడుతుందని చెప్పడానికి ఒక ఉదాహరణ కింద రాముడు ఆ 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళడం, అంతకుముందు ఈ వశిష్ఠుడితోటి స్వామివారు లక్ష్మణుడును, రాముడు కూడా ఆయన దగ్గర విద్యలు నేర్చుకోవడానికి వెళ్ళడం, ఆ నేర్చుకునేటప్పుడు తాటకిని సంహరించడం అందరికీ తెలిసిన విషయమే. తర్వాత ఆ యొక్క జనక 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 మహారాజు ప్రకటించినటువంటి స్వయంవరానికి వెళ్ళి సీతాదేవిని ఆ శివధనుస్సు విరిచి, ఆ సీతాదేవిని స్వయంవరంలో పొందడం, సీతాదేవిని వివాహం చేసుకోవడం ఇవన్నీ కూడా ఒక స్టెప్ బై స్టెప్ తన జీవితంలో జరుగుతూ మన మానవాళికి కూడా ప్రత్యేకమైనటువంటి ప్రతి జీవితంలో, ప్రతి మనిషిలో కూడా తను ఎదుర్కొపోయే ఆ కష్ట నష్టాల యొక్క మూలాలు ఆయన కూడా పడ్డారు. అంటే రాముడు దేవుడైనప్పటికీ ఎక్కడా కూడా తన శక్తుల్ని అతిగా ఉపయోగించలేదు. కానీ కృష్ణుడు అలా కాదు. కృష్ణుడు అనేక శక్తులు వాడారు. తన యొక్క మొత్తం లీలలో మొత్తం కృష్ణావతారం మొత్తంలో మీరు తీసుకుంటే కృష్ణుడు ప్రతి చోట కూడా తన యొక్క శక్తిని విరివిగా వాడారు. అంటే చిటికెన వేల మీద పర్వతాన్ని ఎత్తడం గానీ, లేదంటే ఆ యొక్క సహస్ర తలలో ఉన్నటువంటి సర్పాన్ని వధించడం గానీ, ఇటువంటి ఎన్నో లీలలు అనేక రాక్షసుల్ని చిన్న వయసులోనే సంహరించడం గానీ, ఇవన్నీ కూడా కృష్ణుడు చేశాడు. కానీ రాముడు ఎక్కడా కూడా తన యొక్క ధనుస్సులోంచి బాణం వల్ల చంపబడిన రాక్షసులే తప్ప ఎక్కడా కూడా తన యొక్క శక్తి యుక్తుల్ని ప్రదర్శించలేదనమాట. అంటే ధర్మమైనటువంటి రాజు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా రాజ్యపాలన చేయాలి, ఎవరి యందు ఏ విధంగా నడుచుకోవాలి అనే ఉద్దేశంలో అన్ని విధాలా తెలివైనవాడు, సుగుణవంతుడు, సంస్కారవంతుడు అయినటువంటి వ్యక్తి ఏ విధంగా ఉండాలో
ప్రపంచానికి చాటి చెప్పిన ఒక అద్భుతమైన క్యారెక్టర్ అని చెప్పవచ్చు రాముడిది. ఆ విధంగా రాముడు పితృవాక్య పరిపాలకుడు. అంటే అంటే తండ్రి చెప్పిన మాటకి తిరుగులేదు. తండ్రి మాటే శిరసావహం అని చెప్పి తన యొక్క మాట నిర్ణయించుకున్నవాడు. అలాగే రాజ్యం అంటే రాజ్యంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలంటే రాజు ఏ విధంగా నడుచుకోవాలి అనేది తన యొక్క జీవితాంతం రాజ్యపాలన చేసి రామరాజ్యాన్ని స్థాపించి అందరూ కూడా చల్లగా ఉండేలా చూసుకోవడం. ఇటువంటివందరివి కూడా రాజ్య పాలకులు ఏ విధంగా ఉండాలి, రాజ్యాన్ని ఏ విధంగా సంరక్షించాలి, ఇవన్నీ తెలిపినటువంటి అశ్వమేధ మహాయాగం చేసినటువంటి అంటే ఈ గుర్రానికి పూజ చేసి ఆ గుర్రం ఎంత దూరం అయితే వెళ్తుందో ఆ భూమంతా నాదే అని చెప్పేంత ధైర్యం ఉన్న ఏకైక మహారాజు రాముడనమాట. ఆ విధంగా రాముడు తన యొక్క జీవితంలో కూడా అనేక ఇబ్బందులు పడినప్పటికీ ఏ రోజు ధర్మాన్ని, ధైర్యాన్ని వదలలేదు. కాబట్టి ఆ తర్వాత సీతాదేవిని రావణాసురుడు వచ్చి తీసుకువెళ్ళిపోవడం అదంతా కూడా శివపురాణంలో ఒక లీలగా చెప్పడం జరిగింది. పార్వతీదేవి ఇచ్చినటువంటి శాపానుగ్రహం కారణంగా విష్ణుమూర్తి కూడా భూమి మీద పుట్టి ఆ యొక్క భార్యా విహీనుడై అంటే భార్య దూరమై బాధపడే వ్యక్తిగా నువ్వు అవుతావని చెప్పి పార్వతీదేవి శపించింది అని చెప్పి కూడా మనకి కొన్ని కథనాలున్నాయి.